హల్లెలూయా. నీ సన్నిధిలో ఆనందించే భాగ్యం ఉంటే చాలయ్యా అన్నాడండి భక్తుడు. అవును, ఇటు భాగ్యం ఎంతోమందికి లేక నశించిపోతున్నారు. మనకన్నా గొప్పవారు, ధనవంతులు, పేరు ప్రఖ్యాతలు గలవారు ఎందరో తన జీవితాలను అంతం చేసుకుంటున్నారు. కానీ ఏమున్నా ఏం లేకపోయినా ఆయన సన్నిధిలో ఆనందించే భాగ్యాన్ని మనకిచ్చిన దేవాతి దేవుడు. భక్తుడు అంటున్నాడు, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించేదము. ఎంతమందికి ఆశ ఉంది, ప్రభా నేను నా కుటుంబము నా జీవితకాలం అంతా నీ మందిరంలో ఆనందించే భాగ్యం ఉంటే చాలయ్యని ఎంతమంది ఆశ కలిగి ఉన్నారు? ఆశ కలిగిన వారందరూ కూడా బిగ్గరగా రెండు చేతులు పైకి దేవుని మహిమపడతామా? హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సన్నిధిలో ఆనందించే భాగ్యం ఉంటే చాలండి. యేసు లేని జీవితము వ్యర్థముగా పోతుంది. యేసు ఉన్న జీవితము కలకాలము శాశ్వత కాలము నిలిచేదిగా ఉంటుంది. ఏ మందు పరమందు కూడా ఆయనలో ఆనందించే భాగ్యాన్ని